శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. వేదం ప్రబంధం ప్రేక్షకులకు మరి ఈరోజు 4వ రోజు శ్రీమద్ భగవద్గీత పారాయణ శ్లోకాలు నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మరి ఈరోజు మరికొన్ని శ్లోకాలు నేర్చుకుందాం. మరి అందులో భాగంగా నిన్నటి రోజు మరి 10 శ్లోకాల వరకు అందరం కూడా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూద్దాం అవన్నీ ఏంటి ఉన్నాయో చూద్దాం. మరి ఇవన్నీ కూడా అందరికీ మరి రీచ్ కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు భగవద్గీత పారాయణానికి వస్తే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. మరి నిన్నటి రోజు మొదటి శ్లోకము, 2 శ్లోకాలు 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరి 10వ శ్లోకం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటూ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మరి ఈరోజటి శ్లోకాలు 11, 12, 13. హరి ఓం. ఆయనేషు చ సర్వేషు ఆయనేషు చ సర్వేషు ఆయనేషు చ సర్వేషు ఆయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః యథా భాగమవస్థితాః యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి భవంతః సర్వ ఏవ హి భవంతః సర్వ ఏవ హి. మళ్ళీ ఒకసారి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఆయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః యథా భాగమవస్థితాః. మీరు కఠినంగా పెద్దగా ఉన్న లైన్ దగ్గర కామాలు పెట్టుకోండి. యథా భాగమవస్థిత అట్లా. యథా భాగమవస్థితాః. మీకు ఈ యొక్క లైన్ విరుపులు వచ్చినట్లయితే మీకు చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. భీష్మమేవాభిరక్షन्तు భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి భవంతః సర్వ ఏవ హి. 12వ శ్లోకము
తస్య సంజనయన్ హర్షం 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 కురు వృద్ధః కురు వృద్ధః కురు వృద్ధః కురు వృద్ధః పితామహః 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 కురు వృద్ధః పితామహః సింహనాదం 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 వినద్యోచ్చైః 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 సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ శంఖం దద్మౌ ప్రతాపవాన్. మళ్ళీ ఒకసారి తస్య సంజనయన్ హర్షం తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః సింహనాదం వినద్యోచ్చైః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ శంఖం దద్మౌ ప్రతాపవాన్ శంఖం దద్మౌ ప్రతాపవాన్. 13వ శ్లోకము. తతః తతః శంఖాశ్చ 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 భేర్యశ్చ 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 తతః శంఖాశ్చ భేర్యశ్చ తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః పనవానక గోముఖాః పనవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సహసైవాభ్య హన్యంత సహసైవాభ్య హన్యంత సశబ్దస్సుములోభవత్ సశబ్దస్తములోభవత్ సశబ్దస్తములోభవత్. మళ్ళీ ఒకసారి తతః శంఖాశ్చ భేర్యశ్చ తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః పనవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సహసైవాభ్య హన్యంత సశబ్దస్తములోభవత్ సశబ్దస్తములోభవత్. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరి రేపటి రోజు 14, 15, 16 3 శ్లోకాలు చెప్పుకుందాము. మరి ఈ వీడియో అందరికీ చేరాలంటే మీరు తప్పకుండా దయచేసి అందరూ కూడాను మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.